హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ప్రోమో ఎలా ఉంది? అద్రిపోలే పోలే. అలాంటి ఫైర్ హౌస్లో ఏ కళ్యాణ్కో ఇమాన్యుయల్కో ఉంటే ఈ పాటికి ఓ రేంజ్లో ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు ఆ కళ్యాణ్ అలా ఫైర్ అయినప్పుడు ఆ ప్రోమో కింద ఆ కామెంట్లు, ఆ ఎలివేషన్స్ చూస్తాం, కానీ మళ్ళీ తుస్సు. కానీ ఇలా దివ్యలాగా రైవలరీ కొనసాగించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు ఈ సీజన్లో అనుకున్నాం. కానీ ఈ అమ్మాయికి ఉంది, కానీ పాపం ఓటింగ్ లేదు. ఎంతసేపటికి ఆమె తనుజాకి ఓటింగ్ ఉంది. బయట పిఆర్లు ఆ అమ్మాయిని ఎంత నెగిటివ్ చేసినా బయట ఓటింగ్ ఉందని లోపల ఉన్నోళ్ళు ప్లస్ బయట నుండి వచ్చిన వాళ్ళ పేరెంట్స్ కూడా గడగళ్ళాడుతూ ఎందుకు వచ్చిన గొడవలే, మనోళ్ళు సేఫ్గా ఉంటారు, కనీసం టాప్ 5 వరకు ఉంటారు, లేదా 14 వీక్స్ అన్న ఉంటారుగా అన్నట్టు వాళ్ళు కూడా అలా కలిసి ఉండండి, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టులా ఉండండి, తను ఏం తప్పులు చేసినా మాట్లాడకండి, తన భజన చేసుకుంటూ తన చుట్టూ తిరగండి. ఈరోజు ప్రోమో అందులో ఎవరు తప్పులు ఉన్నాయి అనేది కంప్లీట్గా ఎపిసోడ్ చూశాక చెప్తా, ఇప్పుడు చెప్పను. కానీ అక్కడ తనూజ బిహేవియర్ చూసారా? పో అంటాం, ఎక్కిరించడం, చాలా వరస్ట్ అంటే వరస్ట్. ఇంకొక వర్డ్ వాడారు, అది ఏంటనేది కంప్లీట్గా ఎపిసోడ్ చూశాక అది రైటా రాంగ్ అని మాట్లాడదు, కానీ బయట సరిపోలేదని లోపలికి వచ్చావు అనే మాట వాడింది. నేను లైవ్ చూస్తున్నా కానీ మొత్తం కట్ చేసిండు. చిన్నగా గొడవ స్టార్ట్ అయింది, కొంచెం చూయించిండు, మొత్తం కట్ చేసి పెట్టిండు. తర్వాత చూస్తే ప్రోమోలో అసలు ఇంత ప్రోమోలో ఉన్నంత లైవ్లో లేదు. అందుకే ఎపిసోడ్ చూశాక మాట్లాడతా. ఆ మాటలు అనేవి వాడింది, చూడాలి మరి ఎపిసోడ్ చూశాక నేను కంప్లీట్గా చెప్తా. కానీ ఆ మాటలు ఎంత పెద్ద స్టేజ్, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అలాంటి వర్డ్స్ వాడడం అయితే నిజంగా రాంగ్ ఇంటెన్షన్తో వాడుంటే మధ్యలో బర్నీ గారిని తీసుకొస్తుంది. ఆ అమ్మాయి బర్నీ గారిని తీసుకురాలే. ఎవరిని తీసేయాలనుకుంటున్నారు కెప్టెన్ కాకుండా అంటే వాళ్ళు చెప్పడానికి భయపడి ఎవరు ముందుకు రాకపోతే ఈ అమ్మాయి ముందుకు వచ్చి చెప్పింది. అందరు బయటికి సైడ్కి పోయి ఈమె పేరు, ఇమాన్యుయల్ పేరు, వాళ్ళ పేర్లే చెప్పుకుంటున్నారు. దానికి భయపడ్డారు. అమ్మాయి వచ్చి చెప్పింది, దాని దగ్గర గొడవ స్టార్ట్ అయింది. ఎపిసోడ్ చూసాక కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఈ ఫైరు ఇమాన్యుయల్లో కానీ, బర్నీ గారిలో కానీ, కళ్యాణ్లో కానీ, డెమాన్లో కానీ కావాలనేదే ఉంటే రసవత్తరంగా ఉంటుంది బాట. ఇట్లా సోగా అందరు భజన చేసుకుంటూ తిరిగితే ఏం బాగుంటుంది? మీరు చూడలేదా? సన్ముఖ్ అప్పుడు, అలాగే అభిజిత్, నిఖిల్, అలాగే బిందు మాధవి, నిఖిల్ విన్నర్ రన్నర్ ఎలా కొట్టుకునేవాళ్ళు, ఎలాంటి ఫైట్స్ ఉండేవి. అలా ఉంటేనే షోకు అందం, రసవత్తరంగా ఉంటుంది. ఏం బాగుంటుంది? ఇలా సప్పగా భయపడుకుంటూ ఇమాన్యుయల్ బయట అంటాడు ఆమె ఏడుస్తుందని. ఇప్పటికి కూడా 11 వారాలు అయ్యాక కూడా మన ఒపీనియన్స్ చెప్పపోతే ఎలా? ఆమె ఏడుస్తుందనో బాధపడుతుందనో మన మనసులో ఉంచుకుందామా? ఇన్ని వారాలు అవుతున్నా కూడా అక్కడే చెప్పొచ్చుగా ఇమాన్యుయల్, మళ్ళీ ఇక్కడ చెప్పడం ఎందుకు? ధైర్యం లేదు ఎవరికి. కళ్యాణ్ కూడా నన్ను లాగొద్దంటాడు, పేర్లు చెప్పిండు, ఎవరు ఎక్కువ సార్లు కెప్టెన్ అయ్యారు, ఎవరికి ఎక్కువ సార్లు ఇమ్యూనిటీ వచ్చింది. ఈ సిచ్యువేషన్లో పోయినసారి ఇమ్యూనిటీ వచ్చింది ఆమెకి, కెప్టెన్ అయ్యి మళ్ళీ ఈ వారం ఇమ్యూనిటీ వచ్చింది, మళ్ళీ ఇస్తే ఇంకొక వారం ఇమ్యూనిటీ అయింది, ఇప్పుడు అందరికీ అన్ఫెయిర్ అయింది కదా అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. మరి అదేదో తన ముందు చెప్పొచ్చు కదా, ఎందుకు అంత భయం? ఒక్క కూడా విన్నర్ క్వాలిటీలు లేవు అసలు ఈ సీజన్లో. ఒక అమ్మాయి ఎదురు మాట్లాడింది అంటే చాలు, ఆ అమ్మాయిని బయట ఎంత ట్రోల్ చేయాలో అంత ట్రోల్ చేస్తారు. తనుజ కూడా ఇక్కడ చేయాల్సిందేంటి? సరే తనుజ మీద కోపంతోనే తీసేసింది అనుకో, నువ్వు డిఫెండ్ చేసుకో. రాంగ్ అయితే ఆమె బయట రాంగ్ అయింది కదా. దానికి ఎక్కిరించటం, అన్నెన్ని మాట్లాడటం, పర్సనల్గా వెళ్ళి అనడం ఇవి కరెక్ట్ కాదు కదా. ఆమె కావాలనే నిన్ను ఇష్టం లేక తీసేసింది అనుకో, నువ్వు కూడా డిఫెండ్ చేసుకో. ఆడియన్స్ చూస్తారు కదా ఆమెని నిన్ను, ఇద్దరిని ఎవరు రాంగ్ అయితే వాళ్ళు అనుకుంటారు కదా. అలా ఎక్కిరించటం, ఆమె కూడా ఏం తక్కువలే, మొత్తం బయటకు ఎక్కేసింది. నీ చుట్టూ భజన చేయాలి ఎప్పుడు, నువ్వు గేమ్ కోసం అందరిని వాడుకుంటావు, పిచ్చిగా వాగకు అంటుంది. మరి నువ్వైతే బయట సరిపోలేదని లోపలికి వచ్చినావు అన్నావు, అమ్మాయి గేమ్ కోసం వాడుకుంటావు అంటే తప్పు అనిపించింది. సరే ఇవన్నీ నేను ఇప్పుడు మాట్లాడను, ఎపిసోడ్ చూశాక మళ్ళీ వీడియో చేస్తా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి హైప్ ఆప్షన్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.